గుండెలు బాదుకుంటూ కన్నుల వెంట నీరు కారుస్తున్నటువంటి ఆ సీతమ్మ యొక్క స్థితిని చూసి అరణ్యంలో ఉన్న సర్వభూతములు కదిలిపోయి ఈ రావణుడు మరణించడానికి తగినంత పాపం చేశాడనుకుని సీతమ్మ యొక్క ఖేదాన్ని చూసి బాధ చూసి తామందరూ కూడా బాధాపరితప్త హృదయములతో ఉన్నారు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు దృష్ట్వా సీతాం పరాం మృష్టాం దీనాం దివ్యేన చక్షుషా కృతం కార్యమితి శ్రీమాన్ వ్యజహార పితామహ. బ్రహ్మగారు అన్నారట, ఇప్పుడు కదురా ఇంత తపస్సుండి లోకాల్ని బాధ పెడుతున్నవాడివి, చావడానికి తగిన అపచారం ఇప్పుడు చేయడం మొదలుపెట్టావు. ఎందుకు ఈ మాట అనాలి అన్నది మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే భాగవతంలో ఒక పద్యం ఉంది. పరమేశ్వరుడు ఎన్నడూ కూడా తనంత తానుగా ఎవరో బలంతో ఏదో తప్పు చేస్తున్నారు కదా అని చెప్పి వెంటనే వెళ్ళి వాళ్ళని చెనకేయడు, వాళ్ళని చంపేడు. ఆయన ఒక మాట చెప్పాడు, శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవి ఎందు, తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు పట్టి వధింతు అన్నాడు. వీటి జోలికి వెళ్ళాలి. వీటి జోలికి వెళ్ళి వీటిని బాధ పెడితే మాత్రం ఇక ఈశ్వరుడు వార్చడం. వేటితోటికి శుద్ధ సాధులందు, పరమేశ్వరుణ్ణే నమ్ముకుని బతుకుతున్నటువంటి మహాభక్తుల జోలికి వెళ్ళిన, సురలందు దేవతల్ని అదే పనిగా నింద చెయ్యడమే లక్షణంగా పెట్టుకున్న, శృతులందు వేదం జోలికి వెళ్ళిన, ధర్మ పదవి ఎందు ధర్మాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేసిన, గోవులందు గోవుల్ని హింస పెట్టే ప్రయత్నం చేసిన, నాయందు చిట్ట చివరికి పరమేశ్వరుడే నిందించేటటువంటి ప్రయత్నం చేసిన, ఇటువంటి పాపాలు ఎప్పుడు చేస్తాడో అప్పుడు పట్టి వధిస్తాను, అప్పటి వరకు వధించను, అవకాశం ఇస్తున్నట్లు గుర్తు మారతాడేమోనని. ఇప్పుడు చెయ్యకూడనంత పెద్ద తప్పు చేశాడు. మహాపతివ్రత, సౌశీల్యవతి, అయోనిజ, రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలు, అటువంటి సీతమ్మని బలవంతంగా ముట్టుకుని అపహరించి తీసుకుని వెడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు రాముడి చేతి బాణం నీ మీద పడడానికి కావలసినటువంటి యోగ్యతని నీవు సిద్ధింపజేసుకున్నావు. ఇప్పటిదాకా మేము చెప్పినా వేడు రాముడు బాణం వెళ్ళాడా? 13 ఏళ్ళు అయిపోయింది. నువ్వు తెచ్చుకున్నావురా నీ మరణం. కాబట్టి ఇప్పుడు మాకు సంతోషం. కానీ సీతమ్మ బాధ చూస్తే మాత్రం బాధే. కాబట్టి మహర్షులు అన్నారట, ప్రహృష్టా విహితాశ్చాసన్ సర్వేతే పరమర్షయ దృష్ట్వా సీతాం పరామృష్టాం దండకారణ్యవాసిన రావణస్య వినాశంచ ప్రాప్తం బుద్ధ్వా యదృచ్ఛయ. దైవికంగా రావణుడు మరణించడానికి ఏర్పడినటువంటి సీతాపహరణం అనేటటువంటి కారణాన్ని చూసి మహర్షుల మనసులో సంతోషించినప్పటికీ సీతమ్మ తల్లి పొందినటువంటి ఖేదాన్ని చూసి బాధపడ్డారు. అపహరించాడు, తీసుకెళ్ళాడు. ఆ తీసుకెళ్తున్నప్పుడు మాత్రం తల్లి ఒక్క మనుష్యుడన్నవాడు కనిపించట్లేదు నా ఆర్తి చెప్పడానికి అని చూస్తోంది. కింద ఒక 4 వానరములు కనపడ్డాయి. మహానుభావుడు వచ్చేస్తాడు కిష్కింధకాండలో. ఇంకా ఆ పర్వతం మీద 4 వానరములు కూర్చుని ఉన్నాయి. హ్రియామాణాతో వైదేహి కంచిన్నాథం అపశ్యతి దదర్శ గిరిశృంగస్థాన్ పంచవానర పుంగవాన్ తేషాం మధ్యే విశాలాక్షి కౌశేయం కనకప్రభం ఉత్తరీయం వరారోహ శుభన్యాభరణాని చ ముమోచ యదిరామాయ సంసేయురితి మైథిలి. తన పట్టుబట్ట యొక్క ముక్కను ఒకదాన్ని చింపి అందులో తన ఆభరణములు కొన్నిటిని తీసి మూటకట్టి ఆ 4 వానరు ఆ కూర్చున్నటువంటి 5 వానరుల యొక్క మధ్యలోకి ఆ తల్లి విడిచిపెట్టింది. 5 వానరుల మధ్యలో ఆ నగల మూట పడింది. ఎప్పటికైనా రాముడిటు రాకపోతాడా? ఈ నగల మూట చూపించకపోతారా? చూపించిన తర్వాత రాముడు ఇలా సీతాపహరణం జరిగిందని గుర్తించి నన్ను రక్షించకపోతాడా అని ఆ తల్లి ఒక కారణం, కేవలం ఒక ఊహ చేసి విడిచిపెట్టినటువంటి ఆ నగల మూట రామాయణంలో పెద్ద పాత్రే పోషించింది. కాబట్టి ఇప్పుడు ఆ నగల మూట విడిచిపెట్టింది. లంకాపట్టణానికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఆ తల్లిని తన యొక్క వైభవం అంతా చూడమంటాడు. నేను ఇంత గొప్పవాణ్ణి అంటాడు. అన్నీ చెప్పిన తరువాత సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చి
ఒక మాట చెప్తాడు, ఇది రావణ ప్రవృత్తి అంటే. మిగిలినవి ఏముంది, అస్తమానం తనని పొగుడుకోవడం అన్నది రావణుడు ఎప్పుడు చెప్పినా అదే మాట చెప్తాడు. చూడు నాకు ఇంత అంతఃపురం ఉంది, ఇంత వజ్రాలు ఉన్నాయి, వైఢూర్యాలు ఉన్నాయి, నగలు ఉన్నాయి, దాసదాసీ జనం ఉన్నారు, ఇంతమంది భార్యలు ఉన్నారు, ఇంతమందిని జయించాను, కుబేరుని జయించాను, పుష్పక విమానం తెచ్చాను, సముద్రాన్ని అల్లకల్లోలపరిచాను, పంచభూతాల్ని శాసిస్తాను, దిక్పాలకుడు నా మాట వింటారు, దేవతలు భయపడిపోతారు, భూమిని పైకెత్తేస్తాను, పర్వతాల్ని పిండి చేసేస్తాను, కొండల్ని విసిరేస్తాను, చెట్లు పీకేస్తాను, వాళ్ళని కొట్టేస్తాను, వీళ్ళని కొట్టేస్తాను, కాబట్టి నువ్వు నన్ను కామించు, నా పాన్పు చేరు. చివరికి అడిగేది అది. కాబట్టి ఇప్పుడు సీతమ్మ దగ్గరికి వచ్చేట అన్నాడు, అలంబ్రీడేన వైదేహి ధర్మలోపకృతేన చ హర్షోయం దైవ విస్పష్టో యస్త్వా ముపగమిష్యతి. సీత, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఎందుకంత ఏడుపు? ఏదో ధర్మలోపం జరిగిపోయిందని కదా ఏడుస్తున్నావు. ధర్మలోపం జరిగిపోయిందని ఏడవకు. ఇది ఈశ్వరుడు నిర్ణయించినటువంటి విధి విధానము అని నువ్వు అంగీకరించు. హర్షోయం, దానివల్ల నువ్వు హర్షాన్ని పొంది ఇది ఈశ్వర కృత్యము, ఈశ్వరుడు నన్ను రావణుండి భర్తగా పొందమన్నాడు అని చక్కగా అంగీకరించి నువ్వు నా పాన్పు చేరవలసి ఉంటుంది. కాబట్టి ఇది ఈశ్వర నిర్ణయంగా భావన చెయ్యి, ఏ దోషము ఉండదు. అంటే ఈశ్వర నిర్ణయాలు అలా ఉంటాయండి? ఈశ్వర నిర్ణయాలు అలా ఉండి అలా ఉంటుందని చెప్పిందా వేదం? అలా ఉండమని చెప్పాయా శాస్త్రాలు? చదువుకోవడం గొప్ప, చదువుకున్న చదువుని అనుష్ఠించడం గొప్ప. తను చదువుకున్న చదువు మీద తనకే నమ్మకం ఉండడం ఆస్తిక్య బుద్ధి. తను చదువుకున్న చదువు మీద తనకే నమ్మకం లేక తనకి అనుకూలంగా మార్చుకుని మాట్లాడేవాడెవడో వాడే రావణుడు. యథార్థంగా శాస్త్రవచనం ఏదో దానికి కట్టుబడేవాడెవడో వాడు మహాత్ముడు. కాబట్టి ఈ మాట చెప్పి సీతమ్మ తల్లి పాదముల వంక చూసి అన్నాడు, తెలిసి చేశాడో తెలియక చేశాడో, నచ్చింది ఏమైనా ఉంటే ఇదొకటే. ఏతో పాదో మయా స్నిగ్ధౌ శిరోభి పరిపీడితౌ ప్రసాదం కురుమే క్షిప్రం వశ్యో దాసోహమస్మితే. ఎర్రగా ఉన్నటువంటి ఆ సీతమ్మ తల్లి పాదముల వంక చూసి, నా 10 తలలతో నేను ఇప్పటి వరకు ఏ ఆడదానికి నమస్కరించలేదు. సీత, నీ పాదములకు నమస్కరిస్తున్నాను. ఉత్తరక్షణం క్షిప్రం, ఇప్పుడే నన్ను అనుగ్రహించి నాకు కలిగినటువంటి కోరిక తీర్చు అని మనసులో అనుకున్నట్ట. నేను ఇలా మాట్లాడి ఇలా కాళ్ళ మీద పడ్డాను కాబట్టి తప్పకుండా సీతమ్మ నా కోరిక తీరుస్తుంది అనుకున్నాడు. సీతమ్మంది, గతాయుస్తం గతశ్రీకో గతసత్వో గతేంద్రియ లంకా వైధవ్య సంయుక్త తత్కృతేన భవిష్యతి. ఓరి పిచ్చివాడా, పరసతిని అపహరించి తీసుకొచ్చిన పాపం ఉత్తినే పోతుంది అనుకోకు. నీ ఆయుర్దాయం పోతుంది, నీ ఐశ్వర్యం పోతుంది, నీ సత్వం పోతుంది, నీ ఇంద్రియములు నశించిపోతున్నాయి. లంక విధవ కావడానికి నన్ను తీసుకొచ్చావు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మరణించడానికే నువ్వు నన్ను తీసుకొచ్చి మాటలు మాట్లాడుతున్నానని తెలుసుకోలేకపోతున్నావు. నతే పాపమిదం కర్మ సుఖోదర్కం భవిష్యతి యాహం నీత వినాభావం పతి పార్శ్వాత్ త్వయావనే. నువ్వు అరణ్యంలో కూడా భర్త పక్కన ఉండడం వల్ల సుఖాన్ని సంతోషాన్ని పొందుతున్న నన్ను భర్త నుండి దూరం చేశావు. ఐశ్వర్యంలో ఉంటే నాకు సుఖం ఉంటుంది అనుకుంటే నేను అంతఃపురంలో ఉండొచ్చు, కానీ అంతఃపురాన్ని విడిచిపెట్టి నా భర్త పక్కన ఉంటే నాకు సుఖము సంతోషము అని నేను వరంలో కూడా నా భర్త పక్కనే చేరి సంతోషంగా గడుపుతున్న దాన్ని నువ్వు అనుకున్నది నాకు సుఖము సంతోషము అనుకుని నా భర్త పక్క నుంచి తెచ్చి నీ దగ్గర అంతఃపురంలో నువ్వు బంధించావు. కానీ ఈ బంధనం ఏదైతే నువ్వు చేశావో దానివల్ల ఇక నుంచి నీకు సుఖము సంతోషము అన్న మాట ఉండదో. ఇది నువ్వు తెచ్చుకున్నానని తెలుసుకోలేక నన్ను తెచ్చానని నువ్వు అనుకుంటున్నావు. నా సుఖ సంతోషములను దూరం చేశానని నువ్వు అనుకుంటున్నావు. నేను మళ్ళీ పొందుతాను, ఎందుకంటే రాముడు వస్తాడు, నిన్ను చంపేస్తాడు. కానీ ఇక నుంచి సుఖ సంతోషములు పోవడం అన్నది ప్రారంభమై నువ్వే పోవడం, లంకే పోవడం, రాక్షసులే పోవడంతో పరిసమాప్తం అవుతుంది ఈ కథ. కాబట్టి రావణ తెలియక ప్రవర్తిస్తున్నావు. యదా వినాశో భూతానాం దృశ్యతే కాలచోదిత తదా కార్యే ప్రమాద్యంతి నరాహ కాలవశంగతా. బాగా పొగరు పట్టినటువంటి వాడు యుక్తాయుక్త విచక్షణ లేకుండా కాలచోదితుడై తొందరగా ఇంకా శరీరాన్ని విడిచిపెట్టేయవలసినటువంటి స్థితి కలిగినప్పుడు యమదండన పొందాలనుకుంటున్న వాడి పుర్రెలో ఎటువంటి ఆలోచనలు ప్రవేశిస్తాయో అటువంటి ఆలోచనని పుర్రెలోకి ప్రవేశించింది. ఇదం శరీరం నిస్సజ్ఞం బంధవా ఖాదయస్వవా నేదం శరీరం
రక్ష్యం మే జీవితం వాపి రాక్షస నతు శక్ష్యామ్యుపక్రోశం పృథివ్యాం దాతుమాత్మనః. నువ్వు ఈ శరీరం ఏముంది, జడం, ఇదేముంది, ఇది కదలగలిగినది కాదు, కదిలించేది ఏదుందో అది లోపలుంది చైతన్యం. నా చైతన్యంతో నేను మాత్రం శాశ్వతంగా నాకు కాని రాముడికి కాని అపకీర్తి కలిగేటటువంటి పనికి అంగీకరించి నేను ఎన్నడూ ఏ పని చేయను, మచ్చ తెచ్చుకునే పని నేను చెయ్యను. జడమైన ఈ శరీరం మీద వ్యామోహాన్ని పొందుతున్నావు కాబట్టి మనసుతో అంగీకరించి నేను నీ పాన్పు చేరను కనుక, కోరిక తీరని వాడికి వచ్చే నీ వంటి రాక్షసుడికి కలిగేది క్రోధం కనుక, ఆ క్రోధంతో ఈ శరీరాన్ని నువ్వు చంపేస్తానంటావా, చంపేసేయి. దీన్ని బంధించేస్తానంటావా, బంధించేసేయి. దీన్ని కాల్చేస్తానంటావా, కాల్చేసేయి. నువ్వు ఏది చేస్తాననుకుంటున్నావో ఈ శరీరాన్ని అలా చేసేయి. ముక్కలు చేసేస్తావా, చేసేసేయి, నాకు భయం లేదు. కానీ శరీరము లోపల ఉన్న చైతన్యము మాత్రము, ఆ చైతన్యమును ఆలంబనం చేసుకుని ఆలోచన చేసేటటువంటి మనస్సు, దేహం ప్రాణమపీంద్రియత్యపిచలాం బుద్ధించ శూన్యం విదు శ్రీబాలాంధజడోపమాస్తహమితి భ్రాంతా భృజం వాదిన అని కదా శంకర భగవత్పాదులు. నానాఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతి చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే. కాబట్టి లోపల నేను చైతన్యముతో ఉండగా నాకు నేను నా మనసులో నీ పక్కన చేరి నాయన మచ్చ తెచ్చుకునేటటువంటి పని మాత్రం ఎన్నడూ చేయను. నీకు దక్కలేదని ఈ శరీరం మీద కసి తీర్చుకుంటావా, నీ ఇష్టం. నేను మాత్రం ఎన్నడూ తప్పు చెయ్యను. ఇంకా ఇలా ఇది శాస్త్రమునకు కట్టుబడడం, ఇది ధర్మానికి కట్టుబడడం. ఇది సీతమ్మ తల్లి. ఈ ధర్మం ముందు ఆ ధర్మం 10 తలకాయలదైనా నిలబడలేదు. ఈ రామాయణం మనకి ధర్మాన్ని అనుష్ఠించడంలో పూనికనిస్తుంది, గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. ధర్మానికి కట్టుబడిన వాడు పాడైపోడు అన్న విశ్వాసం మనకి కలిగిస్తుంది. శృణు మైథిలి మద్వాక్యం మాసాన్ ద్వాదశభామిని కాలే నానేన నాభ్యేషి యదిమాం చారుహాసిని. ఆవిడంత ఏడుస్తుంటే వాడికి చిరునవ్వు ఎలా కనపడిందో నాకు అర్థం కాదు. అసలు సంబోధించేటప్పుడు చారుహాసిని అంటాడు, ఆ సుందరమైన చిరునవ్వున్నదానా అంటాడు. అంటే తననుకున్నదే వాడికి సంతోషం తప్ప ఆవిడంత ఏడుస్తోందన్నది మాత్రం వాడి చెవికెక్కదు. నీకు 1 సంవత్సర కాలాన్ని అనుమతిస్తున్నాను. ఈ సంవత్సరం లోపల నీ మనసు మార్చుకుని నీ అంత నువ్వు నా పాన్పు చేరితే పట్టపురాణివవుతావు. ఈ దాసీజనం అందరూ నిన్ను సేవిస్తారు. నేను నీవాడనవుతాను. ఎన్నడూ నీ మాట నేను కాదనను. చక్కగా 3 లోకముల వాళ్ళు కూడా నీ మాట వినేటట్టుగా సమస్తము తీసుకొచ్చి నీ పాదముల దగ్గర పెడతాను. కాదని ఉల్లంఘించి ప్రవర్తిస్తే, ఇదిగో ఈ రాక్షసకాంతలున్నారే, వీరు 1 ఏడాది తర్వాత ఉదయం ఇప్పుడు వస్తుందో ఆ ప్రాతకాలంలో నిన్ను ముక్కలు ముక్కలుగా ఖండించి పచనం చేసి నాకు అల్పాహారంగా ఉదయం వేళ వడ్డిస్తారు. ఈ విషయాన్ని తెలుసుకో సీత అని హుంకరించి అక్కడ ఉన్న రాక్షసకాంతల్ని పిలిచి ఈవిడ్ని అశోకవనానికి తీసుకెళ్లి బంధించి నయానా భయానా నచ్చచెప్పి ఈమె నా మార్గంలోకి వచ్చేటట్టు మాట్లాడండి అని సీతమ్మని అశోకవనంలోకి ప్రవేశపెట్టాడు. తల్లి అశోకవనంలోకి వెళ్ళింది. అక్కడ ఉన్న బలాఢ్యులైన కొంతమంది రాక్షసుల్ని పిలిచి, దండకారణ్యంలో నేను పెట్టినటువంటి ఖరదూషణాదులు రాముడి చేతిలో నిహతులయ్యారు కాబట్టి మీరు వెళ్ళి అక్కడ ఉండి రాముని యొక్క కదలికలను ఎప్పటికప్పుడు నాకు చేరవయ్యండి అని ఆజ్ఞాపించి రావణాసురుడు అంతఃపురంలోకి వెళ్ళాడు. సీతమ్మ తల్లి తన మనసులో రామచంద్రమూర్తినే స్మరిస్తూ ఆ స్మరణల చేత ఆనందాన్ని పొందుతూ నా తల్లి ఆ అశోకవనంలో శింశుపావృక్షం కింద కూర్చుని ఉన్నది అన్న ఘట్టం దగ్గర, అన్న మాట దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ మీతో ఒక్క విషయాన్ని నేను మనవి చేయవలసి ఉంటుంది. ఈ నా మనవిని కొంచెము గమనించెదరుగాక. మనకి శ్రీరామనవమి అని ఒక పండగ, రాముడు పుట్టాడు అని. కృష్ణాష్టమి అని ఒక పండగ, కృష్ణుడు పుట్టాడు అని. దేవీ నవరాత్రులు అని మనకు ఒక నవరాత్రులు. అవి ఎవరు నిర్ణయం చేశారు అంటే వేదం నిర్ణయం చేసింది, శాస్త్రం నిర్ణయం చేసింది, ఇలా అనుష్ఠించండి ఆశ్వీజ మాసంలోని. వసంత నవరాత్రులు ఈ కాలంలో ఫలానా మాసంలో ఫలానా సమయంలో అనుష్ఠించండి, ఋషిప్రోక్తం, శాస్త్రప్రోక్తం. అసలు ఇవన్నీ మనం చేసుకోవాలి అంటే వేదం శాస్త్రం కదండి ప్రమాణం. ఈ వేదము శాస్త్రము రెండూ కూడా ప్రశ్నార్థకమై ఈ రెండిటి యొక్క ఉనికియే ప్రశ్నింపబడింది వేద వ్యతిరేకమైనటువంటి వాదనల చేత ఒకానొకప్పుడు.
అప్పుడు కైలాస శంకరుడే ఈ లోకంలో కాలడి శంకరుడిగా అవతరించి సత్యదండాన్ని చేత పట్టుకుని శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప, శంకరాచార్య స్వామి వారి రూపంలో ఆసేతు హిమాచల పర్యంతం పర్యటించి అవైదికమైన వాదనలను ఖండించి వేద ప్రమాణానికి పట్టం కట్టి ఎన్నో చోట్ల యంత్రస్థాపన చేసి అనేక దేవాలయాల్ని పునరుద్ధరించి మహానుభావుడు షణ్మత స్థాపనాచార్యుడై అద్వైత సత్య ప్రచారకుడై ఈ దేశంలో వేద ప్రమాణాన్ని నిలబెట్టినటువంటి మహాపురుషుడు శంకర భగవత్పాదులు. శంకరులు పుట్టబట్టి అవన్నీ ఉన్నాయి. శంకరులే పుట్టకపోతే ఆ పుట్టినరోజులన్నీ మనం ఇవాళ చేసుకోగలిగి ఉండేవాళ్ళమా అన్నది అనుమానాస్పదమే. ఆ మహానుభావుడు పుట్టాడు కాబట్టి చేసుకుంటున్నాం, కాబట్టి ఆయన పుట్టినరోజు మనం చేసుకోవడం మనిషిగా పుట్టిన ప్రతివాడి కర్తవ్యం. ఎందుకంటే సనాతన ధర్మంలో మనం ఒకటే మాట చెప్తాం, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని. బ్రహ్మచారిగా ఉంటే గురువు గారి మాటకి కట్టుబడి ఎక్కడో ఒక చోట ఉండాలి. గృహస్థుగా ఉంటే కట్టుకున్న భార్యాబిడ్డల్ని పోషించడానికి ఒక చోట ఉండాలి. వానప్రస్థ అయితే ఏ అరణ్యంలో కూర్చుని తపస్సు చెయ్యాలి. సన్యాసి అయితే తన ధర్మం చేత ఒక చోట ఉండవలసిన అవసరం లేకుండా అన్ని చోట్ల పర్యటిస్తూ జ్ఞానబోధ చెయ్యవచ్చని సన్యాసం స్వీకరించి ఈ దేశంలో వైదిక ప్రమాణాన్ని నిలబెట్టినటువంటి మహాపురుషుడైనటువంటి శంకర భగవత్పాదులు వైశాఖ శుక్ల పంచమి నాడు మిట్ట మధ్యాహ్నం వేళ రామచంద్రమూర్తి ఎలా అభిజిత్ లగ్నంలో జన్మించారో అలా అవతారాన్ని నందన సంవత్సరంలో స్వీకరించినటువంటి మహానుభావుడు. అటువంటి శంకర భగవత్పాదుల యొక్క జయంతి రేపటి రోజున వైశాఖ శుక్ల పంచమి నాడు జగద్గురువులకి కట్నం ఇవ్వాలి అని పెద్దలు చెప్తారు. గురు కట్నం అంటాం కదా, గురుదక్షిణ అంటాం కదా. గురువుగారికి కట్నం ఇవ్వాలి. గురువుగారికి కట్నం ఇవ్వడం అంటే తను స్తోత్రం చేసి బంగారు ఉసిరికలే కురిపించగలిగినటువంటి మహాపురుషుడికి ఆకాశం ఎంతెత్తుంటుందో అంతెత్తు పెరిగి అహం బ్రహ్మాస్మి చెప్పి పాతాళం ఎంతుంటుందో అంత కిందకి దిగి అమ్మా దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మాం అపి, నన్ను కూడా అని తనంత కింద పడిపోయిన వాళ్ళ మాట్లాడినటువంటి శంకర భగవత్పాదులు మన కోసం ఇంత సాహిత్యం, ఇన్ని స్తోత్రాలు, ఇన్ని వ్యాఖ్యానాలు, ఇన్ని ప్రకరణ గ్రంథాలు ఇన్ని ఇచ్చిన మహాపురుషుడు 32 సంవత్సరములు మాత్రమే ఈ భూమి మీద శరీరంతో నడయాడి మళ్ళీ అవైదిక వాదనలు ఈ దేశంలో ప్రవేశించకూడదని తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర పడమర కాళికా పీఠము, ఉత్తరమున బదరికాశ్రమంలో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము స్థాపించి అవైదిక వాదనలను ఖండించడానికి పరంపరాగతంగా పీఠాలు నిర్వహింపబడే ఏర్పాటు చేసిన మహాపురుషుడు శంకర భగవత్పాదాచార్య స్వామి. అటువంటి శంకరుడు సాక్షాత్ పార్వతీ పరమేశ్వర స్వరూపం. పరమశివుడైతే ఒక చోట కూర్చుని దక్షిణామూర్తిగా ఆయన ఎప్పుడు ఇలా చిన్ముద్ర పట్టి తన దగ్గరికి వచ్చినటువంటి సనకసనందనాదులకు మాత్రమే జ్ఞానబోధ చేశారు. కానీ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంతయా. కానీ అలా మౌనముద్ర పడితే ఎవ్వరికీ అర్థం కాదని పరమశివుడు తనలో తాను రమిస్తూ ఒక చోట కూర్చుంటాడు. శక్తి ఎప్పుడూ కదులుతుంటుంది. కదిలితే శక్తి కదలకుండా తనలో తాను అంతర్ముఖుడైపోయి బ్రహ్మమును అనుభవిస్తూ నిలబడిపోయినటువంటి వాడు శివుడు. కెరటములు లేకుండా కదలిక లేని సరోవరం శివుడు. కదులుతున్న కెరటములుంటే పార్వతి. తాను భూమండలమంతా తిరుగుతూ ఆసేతు హిమాచల పర్యంతము కదలడం పార్వతీదేవి, కదులుతూ బోధ చెయ్యడం పరమశివుడు. పార్వతీ పరమేశ్వర సమాగమ స్వరూపంగా నమ కపర్దినేచ వ్యుక్త కేశాయచ అని జటాజూటంతో ఉండే పరమశివుడు వ్యుక్త కేశాయచ బోడిగుండుతో శంకర భగవత్పాదులుగా ఈ భారతదేశంలో నడయాడారు. అటువంటి మహాపురుషుడికి రేపు ఉదయం నమక చమకాలతో అభిషేకం జరుగుతుంది. అందున ఇది శృంగగిరి శారదాపీఠానికి ప్రతిబింబ స్వరూపం. బింబము ప్రతిబింబము అభేదమైనట్టే శృంగగిరి పీఠానికి ఈ శాఖకి భేదమేం ఉండదు. అద్వైత సాంప్రదాయానికి పట్టం కట్టినటువంటి స్థానాల్లో ఒకటి ఈ శృంగేరి శారదాపీఠపు శాఖ. అటువంటి శాఖలో రేపటి రోజున శంకర భగవత్పాదులకి సక్రమంగా పూజ జరగకపోతే
పీఠాలు శాఖలు ఉండి ఊడిపోయినట్టే. నేను నిస్సంకోచంగా అందులో మళ్ళీ మొహమాటం లేకుండా చెప్పేస్తాను. ఉన్నది ఎందుకు ఇటువంటి పీఠాలు, ఇటువంటి శాఖలు? మొదట శంకరాచార్యులు వారి పూజ చేయడానికి. శంకరుల పూజ చేయకపోతే, శంకరులకి ముందు సరిగ్గా ఇక్కడ కార్యం జరగకపోతే మిగిలినవి ఎన్ని జరిగినా